హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోడీస్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో లేటెస్ట్గా కన్నడలో రిలీజ్ అయిన మ్యాక్స్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఖైదీ విక్రమ్ లాగా ఈ కథ కూడా వన్ నైట్ లో జరిగే కదా, చివరి వరకు చూసేయండి. మంచి మంచి ట్విస్టులతో ఎంగేజింగ్ గా ఉంటుంది. ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే కొంతమంది గ్యాంగ్ మూవీలో మన హీరో అయినటువంటి అర్జున్ మీదకి వస్తున్నారు అటాక్ చేయడానికి. డానియల్ అండ్ ధర్మేంద్ర ఇద్దరు పొలిటీషియన్స్. డానియల్ కి అగైనెస్ట్ గా ఉన్న కొంతమంది ఇప్పుడు అతను ఇంతవరకు ఉన్న పార్టీ కాకుండా వేరొక పార్టీకి హెల్ప్ఫుల్ గా ఫేవర్ చేసినట్టు కొన్ని వీడియోలో తీసింటాడు ఒక రిపోర్టర్. ఆ రిపోర్టర్ ని గని అనే ఒక రౌడీకి అప్పగించి ఎలాగైనా చంపేయాలని డానియల్ ధర్మేంద్రతో అంటాడు. మనమేం కంగారు పడని అవసరం లేదు, సిటీలో ఉన్న గల్లీ రౌడీలు మొత్తం గని కిందే పనిచేస్తుంటారు. సో గని ఆ రిపోర్టర్ ని చంపేస్తాడులే అని ఆ రోజు చీఫ్ మినిస్టర్ మీటింగ్ ఉండడంతో డానియల్ అండ్ ధర్మేంద్ర వీళ్ళిద్దరూ మీటింగ్ కి అటెండ్ అవుతారు. ఇంకోవైపు సునీల్ గారు అలియాస్ గని పెద్ద ఫేమస్ రౌడీ ఆ ఏరియాలో డానియల్ కి అగైనెస్ట్ గా వీడియోలను తీసిన రిపోర్టర్ ని ఒక పార్టీలో చంపేస్తాడు చాలా దారుణంగా. అండ్ ఆ రోజు గని బర్త్డే కావడంతో అమ్మాయిలతో కలిసి విందులు చిందులతో వాళ్ళ గ్రూప్ తో మొత్తం బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇది ఇలా ఉంటే ఇంకోవైపు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, అతను బాగా కొట్టి ఏం చేసినా ఏం జరిగినా నువ్వు మా పార్టీలోనే ఉండాలి అని చెప్తున్నాడు. ఫుల్ రక్తం వచ్చేలా కొడతాడు అతన్ని. ఆ ఏరియాలో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి, సార్ నా బైక్ పోయింది కనిపెట్టగలరా అంటే, సర్లే కొంచెం టైం ఇవ్వు, కనిపెట్టిన తర్వాత మీకు ఫోన్ చేస్తాంలే అని చెప్తాడు. సార్ సీసీటీవీ ఫుటేజ్ ఉంది కదా మీ దగ్గర, దాంట్లో చూస్తే ఈజీగా తెలిసిపోతుంది కదా సార్ అంటే, సీసీ కెమెరా పనిచేసి 2 months అవుతుంది, ఇక్కడ పని చేయట్లేదమ్మా, సరిగ్గా మెయింటెనెన్సే లేదు, మేము మాత్రం ఏం చేయగలుగుతామని అక్కడ నుంచి పంపించేస్తాడు. నెక్స్ట్ డే మన హీరో అర్జున్ సీఏగా ఇదే స్టేషన్ లోనే చార్జెస్ తీసుకుంటున్నారు. అయితే ఇప్పుడు గోవింద్ మీనా వీళ్ళిద్దరూ కలిసి సీఏ గారిని పికప్ చేసుకోవడం కోసం కార్ లో వెళ్తూ ఉంటే ఒక ఇద్దరు, సార్ మా అమ్మాయి మిస్ అయిపోయింది సార్, ఎలాగైనా మీరే కనిపెట్టాలి అని ఏడ్చుకుంటూ చెప్తుంటే, సరే అమ్మా రేపు మార్నింగ్ వచ్చి స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వు, మీరేం కంగారు పడకండి అని చెప్పడంతో అక్కడ నుంచి బాధపడుతూ వెళ్తారు వాళ్ళ కూతురుని తలుచుకుంటూ. వీరా అండ్ మైకిల్ అనే ఒక ఇద్దరు యువకులు కార్ లో వస్తూ ఇలా మాట్లాడుకుంటున్నారు. వీళ్ళిద్దరికి ఒక అలవాటు ఉంటుంది, ఏం చేసినా వీడియోలు తీసే అలవాటు. ఇన్ఫాక్ట్ వీళ్ళ అమ్మాయిలను కూడా చాలా మందిని మానభంగం చేస్తుంటారు, వాటన్నిటిని వీడియోస్ రూపంలో ఫోన్ లో పెట్టుకుంటారు. వీళ్ళు మినిస్టర్ కొడుకులు, చివరికి వాళ్ళ నాన్న చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ ను కూడా వీడియోలు తీసేవాళ్ళు. ఇందువల్ల ఒకరితో ఒకరు గొడవ పడుతూ ఉన్నారు. గొడవలోనే కారు అదుపు తప్పడంతో నేరుగా పోలీస్ వెహికల్ గుద్దేసి పోలీసు వాళ్ళని గాయపరుస్తారు. సిఏ అర్జున్ పికప్ చేసుకోవడానికి వచ్చిన గోవింద్ మీనా వీళ్ళిద్దరికి కూడా గాయాలు కావడంతో మీనా కోపం వచ్చి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏంట్రా డ్రగ్స్ తీసుకొని నడుపుతున్నావా కార్ అని చెప్తూ ఉంటే, కార్ లోపల ఉన్న వీరా మీనా డ్రెస్ చింపేసి మేమెవరో తెలుసా అని మీనాని ఘోరంగా అవమానిస్తారు. ఇదంతా చూసి అబ్జర్వ్ చేస్తున్న అర్జున్ మైకిల్ ని వీరాని వీళ్ళిద్దరిని చంప చెల్లుమనేలా లాగి కొట్టి స్టేషన్ లో తీసుకొచ్చి సెల్లో పడేస్తారు. వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి, ఒక లేడీ కానిస్టేబుల్ మీద చేయి చేసుకున్నందుకు, డ్రగ్స్ తీసుకుని కార్ నడిపినందుకు అండ్ మన వాళ్ళని గుద్దినందుకు అని చెప్తాడు. దాంతో అక్కడున్న స్టాఫ్ మొత్తం భయపడిపోతారు. సార్ వీళ్ళెవరో తెలుసా, మినిస్టర్ కొడుకులు, వీళ్ళని గనక మనం ఇప్పుడు బయటకు వదలకపోతే ప్రాబ్లం మనకే అవుతుంది సార్, మన ఫ్యామిలీస్ అందరినీ వెతుక్కుంటూ వచ్చి చంపేశారు అని చెప్తే అర్జున్ మాత్రం అసలు వినిపించుకోడు. అందులో రావణ్ అనే ఒక హెడ్ కానిస్టేబుల్ రేపే రిటైర్డ్ అయిపోతున్నాడు. ఈ రోజే అతనికి లాస్ట్ వర్కింగ్ డే. అతను మినిస్టర్ కొడుకుల మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి మొత్తం సిద్ధం చేస్తుంటే అక్కడున్న దాసు అనే అతను, మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా, వాళ్ళ మీద కేసు ఫైల్ చేయకూడదు, మనకే డేంజర్ అని భయపడుతూ చెప్తున్నాడు. కానీ రావణ్ మాత్రం వినిపించుకోవట్లేదు. సరే మీరేం చేసుకుంటారో చేసుకోండి అని దాసు అక్కడ నుంచి కోపంతో వెళ్ళిపోతాడు. నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేయను, ఏదైనా చేసుకోండి, కావాలంటే నా మీద కూడా కేసు పెట్టుకోమని. సెల్లో ఉన్న వీరా మైకేల్ వీళ్ళిద్దరూ వాళ్ళతో వాళ్ళే గొడవ పడుతున్నారు. అందరూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కేవలం రావణ్ మాత్రమే పోలీస్ స్టేషన్ లో ఉంటాడు వాళ్ళ దగ్గర. ఆ తర్వాత కొంతసేపటికి రావణ్ కూడా వాళ్ళ భార్యకి హెల్త్ బాగాలేదని ఫోన్ రావడంతో లోపల సెల్ ని బయట పోలీస్ స్టేషన్ ని లాక్ చేసి అక్కడ నుంచి వెళ్తాడు ఇంకొద్దిసేపట్లో తిరిగి వచ్చేద్దామని. ఆ తర్వాత కొంతసేపటికి వచ్చి చూస్తే వీళ్ళకి తెలిసి వచ్చే భయంకరమైన నిజం ఏంటంటే, లోపలున్న వీరా మైకేల్ చనిపోయి ఉంటారు. వాళ్ళని వాళ్ళే షూట్ చేసుకుని స్టాఫ్ మొత్తం ఒక్కసారిగా భయాందోళనకు గురవుతారు. రావణ్
రావణ్ అక్కడికి రాగానే ఏంటండి మీరే కదా ఇక్కడ ఉండింది, ఎందుకని వదిలేసి వెళ్ళిపోయారు అంటే నా భార్యకి హెల్త్ బాగాలేదని ఫోన్ కాల్ వచ్చింది, అందుకనే నేను వెళ్ళానని చెప్తున్నా. అక్కడ స్టాఫ్ మెంబర్స్ అందరూ గొడవ పడుతున్నారు. రావణ్ని ఏదైనా చేసేయాలని, ఈ క్రైమ్ని రావణే చేసినట్టుగా అందరినీ నమ్మించాలనుకుంటూ ఉన్నారు. అర్జున్కి ఈ విషయం తెలిసి వెంటనే స్టేషన్ లోపలికి వచ్చి వాళ్ళిద్దరి కండిషన్ చూసుకున్న తర్వాత అర్జున్కి అర్థమయ్యేది ఏంటంటే వీరా అండ్ మైకేల్ వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు గొడవపడి కొట్టుకుని చచ్చిపోయారు. పాపం రావణ్ మాత్రం ఏం చేయగలడు, అయినా చనిపోయిన వాళ్ళు మంచి వాళ్ళు అయితే కాదు కదా అని, సరే జరిగింది ఏదో జరిగిపోయింది, మాకు చాలా భయంగా ఉంది సార్, మీరే ఏదో ఒకటి చేయాలి అంటే అర్జున్ ఆలోచిస్తూ ఉంటాడు ఏం చేద్దామని. అప్పుడే స్టేషన్ బయట మినిస్టర్ మనుషులకు సంబంధించి, మినిస్టర్ అంటే ఇక్కడ ఎవరో కాదు, ఇంతకుముందు డానియల్ గురించి చెప్పాను కదా, అతనికి సంబంధించిన వాళ్ళందరూ బైకులు తీసుకుని అందరూ పోలీస్ స్టేషన్ ముందొచ్చి మినిస్టర్ కొడుకులు మైకిల్ వీరా వీళ్ళిద్దరూ బయటికి రావాలి, లేదంటే పోలీస్ స్టేషన్ ని తగలబెడతామని స్టేషన్ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. స్టాఫ్ మెంబర్స్ ఏమో ఒక పక్క భయపడుతూ వాళ్ళని లోపలికి వెళ్ళనీయకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నా కూడా వాళ్ళ వల్ల అవ్వట్లేదు. అర్జున్ వాళ్ళతో ఫైట్ చేసి ఎవ్వరూ లోపలికి రాకుండా భయపెడతాడు. అక్కడికి వచ్చిన వాళ్ళలో హెడ్ అయినటువంటి ఒక అతను నరసింహకి ఫోన్ చేసి, అన్నా వాళ్ళు మేము వెళ్ళినా కూడా వీరా మైకిల్ని బయటకు వదలట్లేదు అంటే వెంటనే సిఐ అర్జున్కి నరసింహ ఫోన్ చేస్తే, నేను ఎవరో మాట్లాడుతున్నది నీకు తెలుస్తోందా, అర్జున్ రా మ్యాక్స్ అని చెప్తాడు. ఏంటి నువ్వా అని నరసింహ అర్జున్ పేరు వినగానే భయపడిపోతాడండి. ఇంతకు ముందు అర్జున్ ఇంకొక ఏరియాలో ఉన్నప్పుడు బాగా కొట్టింటాడు, ఇప్పుడైనా సరే అయిందేదో అయిపోయింది, లోపల ఉన్న మైకేల్ని వీరాని వదిలిపెట్టే అని చెప్తున్నా కూడా మ్యాక్స్ మాస్ వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టడం కుదరదు, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేస్తాడు. ఆ తర్వాత స్టేషన్ లో ఉన్న స్టాఫ్ మెంబర్స్ అందరి కోరిక ప్రకారం బాడీస్ ని అక్కడ నుంచి తీసుకెళ్లి యాక్సిడెంట్ చేయించి వాళ్ళిద్దరుది యాక్సిడెంట్ లా క్రియేట్ చేయాలని అర్జున్ బాడీస్ ని తీసుకెళ్లి కార్ లో పెట్టి ఫైర్ యాక్సిడెంట్ చేయాలని ప్లాన్స్ వేస్తున్నాడు. ఎవరెవరు ఇందులో ఏ పని చేయాలని చెప్పి కమిషనర్ గారు సిఏ అర్జున్ ఫోన్ చేసి, నువ్వు ఇంకా చార్జెస్ తీసుకోలేదు కదా, రేపు కదా నువ్వు డ్యూటీ ఎక్కేది, సో ఇప్పుడు స్టేషన్ లోపల ఉన్న మైకేల్ని అండ్ వీరాని వదిలిపెట్టానంటే, సార్ మీకు నా గురించి తెలుసు అనుకుంటా, నేను ఇలాంటి వాళ్ళను బయటకు వదలని, అయినా ఇలాంటి వాళ్ళకి కుక్కలాగా సపోర్ట్ చేస్తున్నారు, మీరు కూడా ఒక ఆఫీసర్ అయినా సార్ అని అతన్నే ఇండైరెక్ట్ గా తిడతాడు. సార్ మీకు ఇంకో విషయం చెప్పనా, అసలు నేను వీరాని మైకేల్ని అరెస్టే చేయలేదు, మా స్టేషన్ లో వాళ్ళు లేదు సార్, కావాలంటే వీడియో కాల్ చేయండి నేను చూపిస్తానని కమిషనర్ కి స్టేషన్ మొత్తం చూపిస్తాడు, లోపల ఉన్న వాళ్ళ బాడీస్ కనిపించకుండా. ఈ విషయం నరసింహకి తెలిసి ఆ తర్వాత గనికి తెలుస్తుంది, వాళ్ళిద్దరూ స్టేషన్ లో లేదంటగా, అరెస్ట్ చేయలేదంటగా, ఇంకెక్కడికి వెళ్ళారు అని. నిజంగానే స్టేషన్ లోకి అతను తీసుకెళ్లలేదా, లేదా ఈ అర్జున్ అబద్ధం చెప్తున్నాడా అని గనీ సర్కిల్లో క్రైమ్ సిఐ వాళ్ళకి సపోర్టెడ్ గా ఉన్న రూపా అనే ఒక ఆఫీసర్ ని పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కనుక్కోమంటారు, అసలు వాళ్ళు ఉన్నారా లేదా అని. వెంటనే రూపా పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మొత్తం చెక్ చేస్తుంది, ఏదైనా అనుమానాస్పదంగా తనకు తెలుస్తుందని. కానీ అప్పటికే మైకేల్ వీరా బాడీస్ ని తీసుకుని స్టేషన్ బయట కార్ దగ్గర పడేసి ఉంటారు. స్టేషన్ మొత్తం రక్తపు మరకలు క్లీన్ చేస్తారు, కానీ ఒకే ఒక ప్లేస్ లో మరక అలాగే ఉంటే రూపా దాన్ని చూసి షూకి అంటించుకుంటుంది, బయటికి వెళ్ళి టెస్ట్ చేస్తే తెలిసిపోతుందని. అర్జున్ గురించి తెలుసుకుని అతను వేసే మాస్టర్ ప్లాన్స్ కూడా రూపాకి అర్థమయ్యి బ్లడ్ ని టెస్ట్ చేయాలని బయటకు వస్తే బయట వర్షం పడడంతో వర్షపు నీటిలో ఆ బ్లడ్ మరకలన్నీ వెళ్ళిపోతుంది. దీంతో రూపాకి ఒక్క ఎవిడెన్స్ కూడా ఉండదు. వెంటనే నరసింహకి ఫోన్ చేసి, లోపల వీరాన్ మైకేల్ ఉన్నట్టుగా కానీ నేను చూడలేదు, కానీ ఎవరిదో బ్లడ్ ఉంది, లోపల ఉన్న బ్లడ్ ఎవరిదో మనం కనుక్కోవాలి, ఎగ్జాక్ట్గా మనకు తెలియదు అని నరసింహతో చెప్తుంది. నరసింహ అండ్ వాళ్ళ మనుషులందరూ స్టేషన్ చుట్టూ బైక్లో తిరుగుతూ ఉంటారు, ఎవ్వరూ బయటకు వెళ్ళడానికి వీల్లేదు. వీరా మైకేల్కి ఏమైందని తెలుసుకోవడం కోసం బాడీస్ని బయట ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఎలాగోలాగా తప్పించుకొని బయటకు వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటే సరిగ్గా అప్పుడే గని అండ్ వాళ్ళ తమ్ముడు వరద వీళ్ళిద్దరూ రూపా దగ్గర ఆ స్టేషన్లో మా ఇన్ఫార్మర్ ఒకడు ఉన్నాడు, అతనికి ఫోన్ చేద్దామని అతనికి ఫోన్ చేస్తాడు. అతను ఎవరో కాదు, అదే స్టేషన్లో పనిచేస్తున్న ఒక కానిస్టేబుల్. అతనికి ఫోన్ రావడం అర్జున్ గమనించి అర్జున్ అండ్ వాళ్ళ మిగతా స్టాఫ్ అందరూ కనిపెట్టేసి, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, సార్ ఫ్యామిలీని చంపేస్తామని బెదిరించారు, నేను కూడా వేరే ఆప్షన్ లేక ఇలా చేస్తున్నాను, ప్రతి స్టేషన్లో వాళ్ళకి ఎవరో ఒకరు ఇన్ఫార్మర్ ఉంటున్నారు అని చెప్తాడు. ఇంతసేపు నన్ను కూడా ఇందులో నుంచి తప్పిస్తారనే నీతో పాటు ఉన్నాను సార్ అని చెప్తాడు. ఇంకో విషయం ఏంటంటే, మీకెవరికి తెలియని నిజం నేను చెప్తాను సార్, ఇక్కడ ఇంకొక దారి ఉంది, పోలీస్ స్టేషన్
స్టేషన్ నుంచి బయటకు వెళ్ళడానికి అని ఇంకో రూట్ చూపిస్తాడు స్టేషన్ వెనక్ సైడ్ నుంచి. ఇన్ఫార్మర్ ఫోన్ ఎత్తకపోవడంతో గని, వరద, రూప వీళ్ళ ముగ్గురికి అసలేం అర్థం కాదు. స్టేషన్ వెనకాల ఇంకో దారి ఉంది కాబట్టి ఎలాగైనా బాడీస్ ని తీసుకెళ్లి ఫైర్ యాక్సిడెంట్ చేయించాలని యాక్సిడెంట్ ద్వారా ఒక్కొక్కరికి ఒక్కో పని అప్పగించి అర్జున్ సిద్ధంగా ఉంటాడు బాడీస్ ని బయటికి తీసుకెళ్లడానికి. బాడీస్ ని కార్ లో తీసుకురమ్మని చెప్పి మిగతా వాళ్ళకి చెప్పి అర్జున్ స్టేషన్ నుంచి బయటికి వస్తూ ఉంటే నరసింహ వాళ్ళ మనుషులందరూ అర్జున్ మీద అటాక్ చేస్తారు. కానీ అర్జున్ వాళ్ళతో ఫైట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఎలాగోలాగా తప్పించుకుంటారు. గని తమ్ముడు వరద కూడా అక్కడికి వచ్చి అర్జున్ తో తలబడితే అర్జున్ పవర్ ముందు వాళ్ళు ఏం పీకలేకపోతారు. వరదని బాగా కొట్టి గనికి వీడియో కాల్ చేసి, రే మీ తమ్ముని నేను వదలను, అయినా మీరందరూ నా వెనకాల పడుతున్నారేంట్రా, స్టేషన్ లో మీ వాళ్ళు లేనే లేదు, అనవసరంగా మీ టైం వేస్ట్ చేయకండి, ఇంకోవైపు నా స్టేషన్ వైపు తిరిగి కూడా చూడకండి అని అంటాడు. అప్పుడే రూప గనికి ఫోన్ చేసి మినిస్టర్ కొడుకుల కారు పంచర్ షాప్ లో ఉంది, పంచర్ వేయించుకోవడానికి ఇక్కడికి వచ్చారు అని చెప్తుంది. నువ్వెలా అసలు ఇదంతా కనిపెట్టావు, కరెక్ట్ గా అక్కడికే ఎలా వెళ్ళావు అంటే వాళ్ళిద్దరు మొబైల్స్ ని నేను ట్రేస్ చేశాను, ఇక్కడే వాళ్ళ మొబైల్ ఆన్ అయింది అని చెప్తుంది. తెలివిగా ఇంతకు ముందే అర్జున్ ఏం చేసింటాడంటే వాళ్ళిద్దరు ఫోన్ ని తీసుకుని లాక్ ఓపెన్ చేయించి వాళ్ళు వచ్చిన కార్ లోనే మొబైల్ ని పెట్టి పంచర్ షాప్ లో వదిలేసి ఇక్కడికి వచ్చేసింటారు. సిగ్నల్స్ అక్కడ చూపించడంతో రూప అక్కడికి వెళ్ళి ఉంటుంది. అర్జున్ కి వాళ్ళ స్టాఫ్ లో రావణ్ ఫోన్ చేసి, సార్ మా వాళ్ళు చాలా పెద్ద తప్పు చేశారు సార్, దాస్ ఉన్నారు కదా, రూప అక్కడికి సడన్ గా రావడంతో బాడీస్ ని వాళ్ళ కార్లోనే డిక్కీలో ముందు పెట్టేశాడు సార్ అని చెప్తాడు. ఏంటి డిక్కీలో బాడీస్ ని పెట్టారని అర్జున్ కూడా షాక్ అవుతాడు. రూప బాడీస్ మీద కూర్చొని లోపల బాడీస్ ఉన్నాయని తెలియకుండా సిగరెట్ కాల్చి అసలు ఇంతకీ ఎక్కడికి వెళ్ళింటారు వాళ్ళు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకోవైపు ఒక ఇద్దరు, సార్ మా కూతురు కనిపించట్లేదు అని కంప్లైంట్ ఇవ్వడానికి ఆ ఏరియాలో ఉన్న అన్ని స్టేషన్స్ దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు. కానీ ఎవరు కంప్లైంట్ టేకప్ చేయట్లేదు, రేపు పొద్దున రండి అని చెప్తున్నారు నైట్ అయిపోవడంతో. ఇప్పుడు టైం 1 o'clock అవుతుంది, అర్లీ మార్నింగ్. గని రూపా దగ్గరకు వచ్చి, మీ కుర్రాళ్ళు స్టేషన్ చుట్టూ కాపలా కాస్తుంటే మినిస్టర్ కొడుకుల కార్ ఇక్కడికి ఎలా వచ్చింది, ఓహో అవునా, గుంపులు గుంపులుగా జనాలు తీసుకెళ్లి నీ తమ్ముడు వరద ఏం చేశాడు అక్కడ మా వాళ్ళు కూడా అదే చేశాడు, ఏం అర్జున్ ని ఆపలేకపోయారు అని చెప్తుంది. కార్ పంచర్ వేస్తున్న మెకానిక్ కార్ లో ఉన్న బాడీస్ ని చూపిస్తాడు. డిక్కీ ఓపెన్ చేసి స్టెప్నీ ఉందో లేదో చెక్ చేద్దామని చూసి, కానీ బయట ఎవరి దగ్గర చెప్పడు భయపడి. అప్పుడే అర్జున్ వాళ్ళ అమ్మ మీద కొంతమంది అటాక్ చేస్తున్నారు అని ఇన్ఫర్మేషన్ రావడంతో అర్జున్ వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి, అర్జున్ అమ్మ నువ్వేం భయపడకు, నీకు ఇదేం కొత్త కాదు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో ఉన్న గన్ తీసుకుని వెళ్ళి అసలు విండోలో ఎవరో చూడు అని చూస్తే అక్కడికి వచ్చింది నరసింహ మనుషులు కాదు, గని మనుషులు కాదు. ఇంతకు ముందు ఆ ఇంట్లో ఒక డాక్టర్ ఉంటాడు, సడన్ గా యాక్సిడెంట్ అవడంతో కొంతమంది అన్నోన్ పర్సన్స్ ఇప్పుడు ట్రీట్మెంట్ కోసం ఇక్కడికి వచ్చింటారు డాక్టర్ని కలవాలని. అయితే అర్జున్ వాళ్ళ అమ్మ, బాబు ఇక్కడ ఇంతకు ముందు ఉన్న డాక్టర్ లేడు, వెళ్ళిపోయాడు అని చెప్తే అక్కడ నుంచి హాస్పిటల్ వెళ్తారు. దీంతో అర్జున్, అమ్మ నువ్వు వాళ్ళతో పాటే వెళ్ళు అని వాళ్ళతో వీడియో కాల్లో మాట్లాడి, నేను సీఏని, మా అమ్మని హాస్పిటల్ వరకు తీసుకెళ్లి వదిలేయండి అని చెప్తాడు. అమ్మని గన్ తీసుకెళ్ళమంటాడు సేఫ్టీగా. మిగతా స్టాఫ్ మెంబర్స్ కుటుంబాలన్నిటినీ హాస్పిటల్కి వెళ్ళమంటాడు సేఫ్టీ కోసం, వీళ్ళు ఏమైనా చేయొచ్చని. గని దగ్గర ఉండే సెబాస్టియన్ అనే ఒక అతను పోలీస్ జీప్ లోనే దాక్కుని ఉన్నాడని గనీకి తెలియడంతో అతను ఒక మెసేజ్ పంపిస్తాడు, అన్నా నేను ఇలాగా వీళ్ళ బండిలోనే దాక్కుని ఉన్నాను, అర్జున్ బయలుదేరాడు అని చెప్తాడు. ఈ విషయం రూపాకి చెప్తే రూపా వాళ్ళ మనుషులకు ఫోన్ చేసి, అర్జున్ అక్కడ నుంచి ఆల్రెడీ బయలుదేరాడు, మీరు అక్కడ ఏం చేస్తున్నారు, వెంటనే వెళ్ళండి, అతన్ని ఆపండి అని చెప్తుంది. జీప్ లో వెళ్తుంటే లోపలున్న అర్జున్ అండ్ రావణ వీళ్ళిద్దరూ లోపలున్న సెబాస్టియన్ ని కనిపెట్టేసి తెలివిగా ఒక ప్లాన్ వేస్తాడు అర్జున్. రావణ, మైకెల్ ని వీరాని మనం ఎవరికి తెలియకుండా బయట ఒక ప్లేస్ లో దాచిపెట్టాం కదా, కోర్టులో మనం రేపు సబ్మిట్ చేయాలి కదా, కానీ ఈ విషయం స్టేషన్ చుట్టూ ఉన్న రూపా మనుషులకు తెలిస్తే స్టేషన్ మీద అటాక్ చేస్తారు, ఒకవేళ అలా చేస్తే గని అతని ఇన్ఫార్మర్ ని వాళ్ళ ఫ్యామిలీని చంపేస్తాడు కదా అని చెప్తాడు. అవును సార్ అని అంటే, అందుకే మనమే మైకెల్ ని వీరాని చంపేద్దాం అని మాట్లాడతాడు. ఇదంతా గని అండ్ రూపా వీళ్ళిద్దరూ వింటారు సెబాస్టియన్ ఫోన్ అక్కడ ఉండడం వల్ల, కానీ నిజానికి కావాలనే అలా మాట్లాడింటాడు అర్జున్. ఆ తర్వాత గని అండ్ రూపా వీళ్ళిద్దరూ అర్జున్ ఎక్కడికి వెళ్తున్నాడో వెనకాలే ఫాలో అవుతారు జీప్ లో. ఒక ప్లేస్ కి వెళ్ళంగానే అర్జున్ కార్ దిగుతాడు. అదే ఏరియాలోనే మైకెల్ ని వీరాని దాచిపెట్టినట్టు చెప్పి గనికి వినపడేలా చేసి, గని ఇది వినంగానే ఇక్కడ నుంచి అతను బయటికి వెళ్లే ఛాన్సే లేదు, ఇదంతా నా ఏరియా అని చెప్తాడు. రావణ అర్జున్ వీళ్ళిద్దరూ ఒక్కొక్కరు ఒక్కో వైపు వెళ్ళిపోతారు. అర్జున్ వెనకాల గని అని వాళ్ళ మనుషులు వెళ్తారు, రావణ వెనకాల రూపా వెళ్తుంది. తర్వాత రూపా
రావణ్ని వెనకాలే ఫాలో అవుతూ వెళ్ళిపోయిన తర్వాత కార్ దగ్గరికి వచ్చి కార్ లోపల ఉన్న డిక్కీలో బాడీస్ని తీసి కానిస్టేబుల్స్ ఎత్తుకెళ్తూ ఉంటే సెబాస్టియన్ చూసేసి వెంటనే రూపాకి చెప్దామని ఫోన్ చేస్తాడు. కానిస్టేబుల్స్ ఎలాగోలాగా సెబాస్టియన్ కొట్టి ఫోన్ కట్ చేస్తారు. దాంతో రూపా ఏంటి వీడు ఫోన్ చేసి ఏం మాట్లాడుకుంటూ ఉంటున్నాడు అని అనుకుంటుంది. ఆ తర్వాత అర్జున్ గని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్నతో మాట్లాడి ఇంతకు ముందు మినిస్టర్ డానియల్ సంబంధించిన వీడియో పెన్ డ్రైవ్ ఎక్కడ ఉంటే దాన్ని తీసుకొచ్చేస్తాడు. ఇది తెలుసుకున్న వెంటనే గని కొంతమంది మనుషులు పంపించి అర్జున్ ఒక ఫ్యాక్టరీలో ఉంటే అటాక్ చేస్తాడు. కానీ అర్జున్ వాళ్ళందరినీ కొట్టి వేలాడదీస్తాడు తాడుతో కట్టి. ఆ తర్వాత అర్జున్ రావణ్ వీళ్ళిద్దరూ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తారు. బాడీస్ ని మళ్ళీ స్టేషన్ లోకి తీసుకురండి అని చెప్పి. సరిగ్గా అప్పుడే రావణ వాళ్ళ భార్య అక్కడికి వస్తుంది. సార్ వీళ్ళిద్దరూ ఏదో అమ్మాయి మిస్ అయిందని కంప్లైంట్ ఇవ్వడానికి మీ దగ్గరకు వచ్చారంట. పోలీస్ స్టేషన్ దగ్గర పల్స్ లేకుండా పడిపోయినారు అక్కడ, అందుకే మీ దగ్గర తీసుకొచ్చాను అని చెప్తుంది. ఫస్ట్ నుంచి ఒక ఇద్దరు మా అమ్మాయి మిస్ అయిపోయిందని చెప్తూ ఉంటారు కదా ఏడుస్తూ, వాళ్ళే. అర్జున్ మిస్ అయిపోయిన అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నలతో మీ అమ్మాయిని కనిపెట్టే బాధ్యత నాది, మీరు రేపు పొద్దున్న రండి అక్కడి నుంచి పంపించిన తర్వాత మొత్తం ఇప్పుడు అర్జున్తో పాటు మిగతా స్టాఫ్ మెంబర్స్ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే రావణ భార్య బాగానే ఉంది, ఎందుకని రావణ మనతో అబద్ధం చెప్పాడు, అతని భార్యకి హెల్త్ బాగాలేదని. అంటే ఏదో జరిగింది, రావణ ఆ రోజు స్టేషన్ నుంచి వెళ్ళడానికి బలమైన కారణం ఉంది, ఏంటో చెప్పమని మొత్తం అందరూ కోప్పడి రావణ అని అడిగితే రావణ ఫుల్ ఎమోషనల్ అయిపోయి ఏడుస్తూ సార్ నేను చెప్పేస్తాను ఏం జరిగిందో, సార్ మీరందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని వీళ్ళ మీద నేను వెళ్ళి కార్ చెక్ చేస్తూ ఉంటే డిక్కీలో ఒక అమ్మాయి బట్టలు లేకుండా కనబడింది, అది కూడా ఏడుస్తూ ఎంతో ఘోరంగా. ఆ అమ్మాయి మీద అత్యాచారం చేశారు సార్ వీళ్ళు, నాన్న నాన్న అని అరుస్తుంటే నా కూతురులాగా ఫీల్ అయ్యి కోప్పడి వెంటనే ఇక్కడికి వచ్చి వీరాని మైకిల్ని బాగా కొట్టాను, వాళ్ళ కోపం వచ్చి తిరిగి నా మీదే అటాక్ చేశారు, మా ముగ్గురు మధ్య జరిగిన గొడవలో ఒకరిని చంపేశాను, ఇంకొకడు యాక్సిడెంటల్ గా కంబి మీద పడి చనిపోయాడు సార్, నాకేం చేయాలో అర్థం కాదు, అలాంటి వాళ్ళకి ఇలాగే జరగాలని వాళ్ళని వాళ్ళే చంపుకున్నట్టుగా క్రియేట్ చేసి నా భార్యకి హెల్త్ బాగాలేదని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాను సార్, ఇంతే సార్ జరిగింది, కావాలంటే నన్ను శిక్షించండి, చట్టబద్ధంగా నేను ఏదైనా భరిస్తాను, ఒకసారి మానవత్వంతో ఆలోచించండి, మీరు కూడా నా ప్లేస్ లో ఉండింటే ఏం చేసిండే వాళ్ళని. ఆ తర్వాత నేను అమ్మాయిని తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేశాను, ఇప్పుడు తను బాగానే ఉంది అని చెప్తాడు. మొత్తం సిచ్యువేషన్ ని అర్జున్ తో పాటు మిగతా వాళ్ళందరూ అర్థం చేసుకుంటారు, రావణ కరెక్టే చేశాడు, ఆ ప్లేస్ లో ఎవరున్నా అలాగే చేసేవాళ్ళమని. స్టేషన్ లో ఇన్ఫార్మర్ గా గోవింద్ అనే ఒక అతను ఉంటాడు కదా గనీకి, వాళ్ళ ఫ్యామిలీని అడ్డు పెట్టుకుని ఇప్పుడు అతన్ని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటారు. ఇతను భయపడి నేరుగా గోవింద్ స్టేషన్ నుంచి గనీ దగ్గరికి వెళ్ళిపోతాడు. గనీ మనుషులు గోవింద్ ని బాగా కొడుతున్నారు, ఏం చేశారా మినిస్టర్ కొడుకులని. అప్పుడే అర్జున్ గనీకి నరసింహకి వీళ్ళిద్దరికి వీడియో కాల్ చేసి దీంతో గనీకి రూపాకి నరసింహకి మినిస్టర్ కొడుకుల్ని అర్జునే చంపేశాడని అర్థమవుతుంది. ఆ తర్వాత ఎందుకు చంపావు అని అర్జున్ అడిగితే ఈ మ్యాక్స్ తో మాక్సిమం సైలెన్స్ పాటించాలని చిన్న ధమ్కి ఇచ్చి ఇద్దరు మినిస్టర్లని నేను చూడాలనుకుంటున్నాను, వాళ్ళకి సంబంధించిన పెన్ డ్రైవ్ నా దగ్గర ఉంది, అదే నోయ్ మీ నాన్న దగ్గర రిపోర్టర్ని చంపేసి భద్రంగా దాచిపెట్టావు కదా, అదే రండి త్వరగా తీసుకురండి అని ఫోన్ పెట్టేస్తాడు. ఇప్పుడు టైం 4 o'clock అవుతుంది, అర్లీ మార్నింగ్. మినిస్టర్స్ కి డానియల్ ధర్మేంద్ర వీళ్ళిద్దరికి ఇన్ఫర్మేషన్ వచ్చి చాలా కోపడతారు, ఎలాగైనా అర్జున్ ని చంపేయాలని వాళ్ళు కొంతమంది మనుషులను పంపిస్తారు, కానీ అర్జున్ ని ఏం చేయలేకపోతారు. చేస్తే మూవీ మొదట్లో అర్జున్ ని చంపడానికి కొంతమంది వస్తూ ఉంటారు కదా అటాక్ చేయడానికి, అది ఎవరో కాదు వీళ్ళు. ఆ తర్వాత గనీ మనుషులు నరసింహ మొత్తం అందరూ అర్జున్ మీద అటాక్ చేయడానికి వస్తారు, పెద్ద యాక్షన్ సీక్వెన్స్ నడుస్తుంది ఇక్కడ, కానీ ఎవ్వరూ అర్జున్ ని ఏం చేయలేకపోతారు. మినిస్టర్స్ డానియల్ ధర్మేంద్ర వీళ్ళిద్దరూ అర్జున్ నెత్తి మీద గన్ పెట్టి అర్జున్ ని చంపడానికి ప్రయత్నిస్తుంటే డ్రోన్ కెమెరాస్ లో అక్కడ జరుగుతున్నదంతా విజువల్ గా సీఎం చూపిస్తూ ఉంటారు. ధర్మేంద్ర డానియల్ ని వెంటనే మినిస్టర్ పదవి నుంచి తీసేయాలని ఏకంగా సీఎంఏ ఫోన్ చేసి నువ్వు చేస్తున్న అరాచకాలని నేను వీడియోల రూపంలో చూశాను, మ్యాక్స్ పంపించాడని చెప్పి ఇద్దరిని చట్టబద్ధంగా అరెస్ట్ చేయడానికి అన్ని రకాల ఎవిడెన్సెస్ ఉన్నాయని ఫోన్ పెట్టేస్తాడు. సూర్యోదయం అయింది, మీడియా వాళ్ళందరూ అక్కడికి వచ్చేసారు, కమిషనర్ అండ్ మిగతా వాళ్ళందరూ ఆఫీసర్స్ అందరూ అక్కడికి వచ్చేసి ఎమ్మెల్యేస్ ని అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. మీడియా వాళ్ళు సార్ అంటే ఇప్పుడు మినిస్టర్ కొడుకులు ఎక్కడికి వెళ్ళారు, నిజంగానే మ్యాక్స్ వాళ్ళని అరెస్ట్ చేశాడా అని అంటే మ్యాక్స్ ఇంకా డ్యూటీలోనే జాయిన్ అవ్వలేదు, ఎలా అరెస్ట్ చేస్తాడు, ఇదంతా పబ్లిక్ ని నమ్మించడానికి ఆ మినిస్టర్స్ వాళ్ళ మనుషులు వేసిన డ్రామా, మినిస్టర్ కొడుకులు ఎక్కడికి వెళ్ళారో మాకు మాత్రం ఏం తెలుస్తుందని కమిషనర్ చెప్పేస్తాడు. కమిషనర్ వెళ్ళిపోతూ
మ్యాక్స్ అర్జున్ దగ్గర అప్పుడే అయిపోయింది అనుకోకు, నీ మీద ఎంక్వైరీ ఉంటుంది అని అంటే, సార్ నాకు దొరికిన పెన్ డ్రైవ్లో మీకు సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి సార్, అది నా దగ్గరే భద్రంగా ఉందని అక్కడ నుంచి పంపించేస్తాడు ఒక చిన్న స్మైల్ ఇచ్చి. ఇంతకుముందు రావణ కారులో ఒక అమ్మాయిని చూసింటారు కదా, ఆ అమ్మాయి ఎవరో కాదు, పోలీస్ స్టేషన్ లోంచి కంప్లైంట్ ఇచ్చిన మిస్ అయిపోయిన అమ్మాయి. వాళ్ళని చూసిన తర్వాత ఆ అమ్మాయి హాస్పిటల్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సార్ అలాంటి వాళ్ళని వదిలిపెట్టకండి, చంపేయండి సార్ అని చెప్తుంది. దాంతో అర్జున్ ఆల్రెడీ చంపేశాను అనేలాగా లుక్ ఇస్తాడు. యాక్చువల్గా ఏం చేసింటాడంటే పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న ఒక యాసిడ్ ట్యాంక్ లో బాడీస్ ని కాల్ చేసింటాడు. ఫైనల్ గా ఆ అమ్మాయికి జస్టిస్ దొరికింది. ఇలాగే ఆ మినిస్టర్ కొడుకులు ఎంతో మంది అమ్మాయిలు చేసింటారు. ఆ వీడియోస్ అన్ని అర్జున్ చూడలేక ఇలా చేసింటాడు. అర్జున్ దగ్గర మిగతా కానిస్టేబుల్స్ అందరూ సార్ బాడీస్ ని ఏం చేశారు అంటే, బాడీసా, ఏ బాడీస్, ఎవరు మినిస్టర్ కొడుకులు అనేలాగా వాళ్ళతో అంటే, సార్ మాకు అర్థమైంది అని అందరూ మ్యాక్స్ అర్జున్కి సెల్యూట్ చేస్తారు. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. ఇంకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.